నేడు ఏపీ మంత్రిమండలి సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు భేటీ కానున్నారు. తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక సిఫార్సులపై చర్చించనున్నారు. ఈ నెల 11 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్పై చర్చలు జరగనున్నాయి. అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పురోగతితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనుంది మంత్రిమండలి. నేడు ఏపీ మంత్రిమండలి సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు భేటీ కానున్నారు. తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక సిఫార్సులపై చర్చించనున్నారు. ఈ నెల 11 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్పై చర్చలు జరగనున్నాయి. అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పురోగతితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనుంది మంత్రిమండలి. రైట్, నేడు ఏపీ మంత్రిమండలి సమావేశం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి, సీఎం చంద్రబాబు అధ్యక్షత భేటీ జరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 10:30కు అమరావతిలోని సచివాలయంలో స్టార్ట్ అవుతుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఫస్ట్ బ్లాక్ లో మంత్రులంతా కూడా భేటీ అవుతారు. అయితే ఈ రోజు సమావేశంలో ముఖ్యంగా లడ్డూకి సంబంధించినటువంటి అంశం, అలాగే లడ్డూకి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయం, వైసీపీ నేతల దాడులు, అరెస్టుల అంశం పైన సమగ్ర చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేయనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్ లో 30 అంశాలకు పైగా ఆమోదం తెలిపారు. మళ్లీ వారం రోజులకే కేబినెట్ పెట్టడంతో ఈసారి కూడా 30కి పైగా ఎజెండాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెట్టుబడులు, పరిశ్రమలు, భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకొని పోతున్నారు. ఇక కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపైన ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఇచ్చిన నివేదిక, అలాగే సిట్ నివేదిక, ఈ రెండు పరిశీలించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు. అదేవిధంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటి మీద కూడా కేబినెట్ తర్వాత చర్చకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంయమనం పాటించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నిన్న జరిగినటువంటి జనసేన మీటింగ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేల పైన కూడా సీరియస్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతోటి తాజా రాజకీయ పరిస్థితుల పైన అలాగే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 30కి పైగా ఎజెండాలతోటి ఈ రోజు కేబినెట్ సమావేశం సాగబోతోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.